వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. దయచేసి మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి, భక్తులందరికీ కూడా శుభవార్త అని చెప్పొచ్చు. మీ అందరికీ కూడా మే 1వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో రద్దు చేస్తారు అని చాలా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు వినే ఉంటారు. దయచేసి అవన్నీ నమ్మొద్దు. మీ అందరికీ శుభవార్త. ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖున రేపు మే 1వ తారీఖు సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇచ్చారు. అంటే మీరందరూ తెలుసుకోవాలి, సర్వదర్శనం టోకెన్లు రద్దు చేయలేదు, నడక మార్గం టోకెన్లు రద్దు చేయలేదు. చాలామంది అనుకున్నారు కదా, ఇది వేసవి సెలవులు, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తారు కాబట్టి ఈ టికెట్లు ఇవ్వరేమో అని. అలాంటిది ఏమీ లేదు. హ్యాపీగా మీరు ఒకరోజు ముందు రండి. తిరుపతిలోని 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల కూడా తెల్లవారుజామున 4:30 తర్వాత మీ అందరికీ కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. మీరు ఎవరి మాటలు నమ్మొద్దు. ఇది లైవ్ ప్రూఫ్, ఈరోజు జరిగింది కాబట్టే మీ ముందు వీడియో రూపంలో వచ్చాను. అర్థమైంది కదా. ఇక ఇవన్నీ రాంగ్ న్యూస్ నమ్మొద్దు. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా ఈరోజు ఉదయం 5 గంటలకు ఇచ్చారండి, రేపటికి సంబంధించి. దీన్ని బట్టి, ఈ ఉదాహరణ బట్టి మీరు తెలుసుకోండి. నడక మార్గం టోకెన్లు ఇస్తున్నారు, ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. మే నెలలో అన్ని టోకెన్లు అంటే ఈ సర్వదర్శనం టోకెన్లు మే మొత్తము ఇస్తారు, జూన్ మొత్తము ఇస్తారు, జూలై కూడా ఇస్తారు. ఇవి రద్దు చేయరు. రద్దు చేయలేదు కాబట్టే ఈరోజు ఆపలేదు. అర్థమైందా. ఒకరోజు ముందు రండి, ఆధార్ కార్డు తీసుకొని రండి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఈ టికెట్లు తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా కౌంటర్లోకి వెళ్ళిపోయి ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తారు. 10,000 టోకెన్లు ఈరోజు కూడా ఇచ్చారు. రేపటికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా ఈరోజు ఇచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ టోకెన్లను పెంచుతారే తప్ప తగ్గించరండి. కొన్ని రోజులు 13,000 ఇస్తారు, 12,000 ఇస్తారు, 15,000 ఇస్తారు, అట్లా ఇస్తారు తప్ప తగ్గించరు. జనాలు పెరిగే కొద్దీ ఇస్తారు, భక్తులు పెరిగే కొద్దీ ఇస్తారు. ఓకేనా. అలిపిరి వారికి అయితే ఏ టోకెన్లు ఎప్పుడు నుంచో ఇవ్వడం లేదు, ఇప్పుడు కూడా ఇవ్వరు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అంటే మీరు ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని వెళ్ళండి. ఓకేనా, అర్థమైంది కదా. ఇది అనమాట. ఇక ఇప్పుడు వేసవి సెలవులు కదా, మే 1 నుంచి జూలై 15 వరకు రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ద్వారా మీరు బ్రేక్ దర్శనాలు, 300 రూపాయల దర్శనాలు అంటే 300 రూపాయల టికెట్లు, ముందు గడప దర్శన టికెట్లు ఇవి మటుకు రద్దు చేసే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉందండి. ఇది మీకు ప్రూవ్ అవ్వాలి అంటే శనివారం రోజు నేను మీకు చెప్తాను. ఎందుకు అంటే మీకు తెలుసు, ప్రతి శుక్రవారము, శనివారము బ్రేక్ దర్శనాలు తిరుమల కొండపైన ఉండవు. అయితే తెలంగాణ వాళ్ళకైతే కేవలము మీకు సోమవారం, మంగళవారమే ఉంటుంది. అదే మిగతా ఆంధ్ర వాళ్ళకు అనుకోండి, ఆదివారము మీకు స్టార్ట్ చేస్తారు బ్రేక్ దర్శనాలు. కాబట్టి ఆదివారం బ్రేక్ దర్శనానికి సంబంధించి శనివారం లెటర్ సబ్మిట్ చేస్తారు కొండపైన. శనివారం కనుక ఇవి ఆపేశారు అంటే మనం అనుకున్నట్టుగానే జూలై 15 వరకు కూడా రికమెండేషన్ లెటర్ల ద్వారా అయితే ఆపేస్తారు. మోస్ట్లీ ఆపే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. ఎల్లుండి శనివారం మీకు ఖచ్చితంగా ఈ అప్డేట్ మీకు ఇస్తానండి, డౌట్ అయితే లేదు. జూలై 15 వరకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళు రావచ్చు. రికమెండేషన్ లెటర్లు ఉన్నాయా లేవా శనివారం కన్ఫర్మ్ చేస్తా. ఓకేనా, వెయిట్ చేయండి. ప్రెస్ రిలీజ్ అయితే ఈ పాటికి రావాలి. మోస్ట్లీ ఈరోజు సాయంత్రానికి లేదా రేపు పొద్దున కల్లా వచ్చేస్తుంది. శనివారానికి కాబట్టి రేపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. రేపు ఛానల్లో టచ్లో ఉండండి, రాగానే అప్డేట్ మీ ముందుకు ఫస్ట్ నేను వచ్చేస్తాను. ఓకే. ఇక రోజువారీ సమాచారానికి వచ్చినట్లయితే జూలై వరకు కూడా ఆన్లైన్లో అన్ని రకాల దర్శన టికెట్లు అఫీషియల్ బుకింగ్ ద్వారా మనకి పూర్తిగా రూములతో సహా అయిపోయాయి.
మరి మీకున్న అవకాశం అయితే కేవలము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మాత్రమే. ఈ టికెట్ల ద్వారా కూడా 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి భక్తులు దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్లు కూడా జూన్ వారికి, జూలై వారికి మాత్రమే అవకాశం ఉన్నది, మే వారికి లేదు. మే వారు మీకున్న అవకాశం కేవలము ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు మాత్రమే. దయచేసి తెలుసుకోండి. లేదా ఎన్ఆర్ఐ, మిలిటరీ, అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేస్తా అంటే ఇవి ఓకే, ఇవి ఎప్పుడు జరిగేవి. జూన్ వారి యొక్క హోమం టికెట్లు మే 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. జూలై వారికి సంబంధించిన హోమం టికెట్లు జూన్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇక రూములు అంటారా, రూముల కోసం మీరు ఏం చేస్తారంటే తిరుపతి విష్ణు నివాసంలోనైనా రూములు ట్రై చేయండి. ఉదయం 4:30 ఆ టైంకి కౌంటర్లో మీకు ఆఫ్లైన్లో రూములు ఇస్తారు. లేదంటే తిరుమల కొండపైన ఉదయం 5 గంటలకు ఎవరు ముందుగా వస్తే వారు రూములు ట్రై చేయొచ్చు. రోజుకి 3000 మందికి ఈజీగా రూములు ఇస్తారు. మీ ఆధార్ కార్డ్తో డైరెక్ట్గా కౌంటర్లో మీరు వెళ్తే, అంటే లైన్లో నించొని వెళ్తే మీ ఫేస్ స్కాన్ చేసి వారు మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని ఒక 2 గంటల్లో రూమ్ సమాచారం అయితే మీకు వస్తుంది, ఎక్కడ ఏ చోట మీకు అలాట్ అయింది ఏమిటి అని. ఇవన్నీ కూడా రూములు అనమాట. అక్కడ కూడా ట్రై చేశాక కూడా మీకు దొరకలేదు అంటే లాకర్స్ ఉన్నాయి, 4 రకాల లాకర్స్ ఉన్నాయి. మీరు అక్కడైనా వెళ్ళండి, 1 PSC 1 2 3 5 పద్మనాభ నిలయం అని ఇట్లాగా అక్కడైనా మీరు ట్రై చేయండి, ఓకేనా. అక్కడ కూడా లేదు అంటే లైన్లోకి వెళ్ళిపోయాకైనా మీరు లగేజ్ ఇచ్చేయచ్చు. వాళ్ళు కౌంటర్లో మీకు రూములు దొరకలేదు, లాకర్లు దొరకలేదంటే ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా మీ లగేజ్ ఇచ్చేయచ్చు. అక్కడి నుంచి కూడా మీరు వాళ్ళు మీ లగేజ్ తీసుకొని కింద లగేజ్ కౌంటర్కి పంపించేస్తారు. ఫోన్లు కూడా అక్కడి నుంచి కూడా పంపించవచ్చు. ఎలా అన్నా ట్రై చేయండి. ఇప్పుడు వేసవి సెలవులు కదండి, కాస్త కష్టంగానే ఉంటుంది. టికెట్లకైనా, రూములకైనా, లాకర్లకైనా ముందుగా వచ్చేవాళ్ళు ముందుగానే ఇవన్నీ మీకు దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా వీకెండ్ వచ్చేస్తుంది, ఎంప్లాయీస్ వచ్చేస్తారు, పిల్లల్ని తీసుకొని వచ్చేస్తారు సాటర్డే సండే అంటే. ఇప్పుడు 10వ తరగతి రిజల్ట్ కూడా వచ్చేసింది తెలంగాణ వాళ్ళది, ఇంటర్మీడియట్ వాళ్ళది. ఇంకా మొక్కులు తీర్చుకోవడానికి భయంకరమైన రద్దీ అయితే ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. మరి నేను ఈ వీడియోస్ ఎలా తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.